ఈ రోజు ఈ రాష్ట్రంలో జరిగేది మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. అధికారం ఉంది, నేర చరిత్ర ఉంది, డబ్బులుంది. ఈ మూడుతో ఏమైనా చేయొచ్చనే ధీమాతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు కొత్తగా ఎవ్రీడే మనం చూస్తున్నాం వాలంటీర్లు. నాకైతే అర్థం కావడంలా. ఎలక్షన్ అనౌన్స్ అయిన తర్వాత అందరికీ ధైర్యం వచ్చింది, ఒక్కొక్కరే వస్తున్నారు. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఈ పోరాటం మీకోసరం నా కోసమే కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసం చేసే పోరాటం. కాబట్టి ఈరోజు లోకసత్తా ఎట్లయితే వచ్చారో ఈ రాష్ట్రంలో ఉండే అన్ని అసోసియేషన్స్ ముందుకు రావాలి, అందరు వ్యక్తులు ముందుకు రావాలి, అని కుల సంఘాలుంటే కుల సంఘాలు రావాలి. ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకుని ఈ రాష్ట్రాన్ని కాపాడుకోకపోతే మళ్ళా ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదు. చెప్పేటన్ని అబద్ధాలు. ఒక్క విషయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ లిస్ట్ మీరు చూశారు ఈసారి. నేను వీలైనంత వరకు అన్ని కులాలని అన్ని ప్రాంతాల్లో బ్యాలెన్స్ చేయడానికి నేను ప్రయత్నం చేశాను. అదే మరి 3 పార్టీలు కూడా ఆలోచిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లిస్ట్ చూడండి, ఏం చేశారు మీరు? ఎక్కడ సోషల్ జస్టిస్ చేశారు? మాటలు మాత్రం విపరీతంగా మాట్లాడేస్తున్నారు. ఒక్క 10 మందికి సీట్లు ఇచ్చినంత మాత్రాన న్యాయం జరగదు, గుర్తుపెట్టుకోవాలి. ఓవరాల్ గా సమాజం కోసం పనిచేసి ఈ సమాజంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తిని ఎంపవర్ చేయగలిగినప్పుడే న్యాయం జరుగుతుంది. మనం సిస్టమేటిక్ గా చేస్తే మన మీద బురజల్లే కార్యక్రమం. నేను అందుకే చూస్తే అనిపించింది, నాకు నవ్వు వచ్చింది ఇవన్నీ చూస్తామంటే. మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నా. తెలుగుదేశం పార్టీ ఏ కులానికి వ్యతిరేకం కాదు, బీ క్లియర్. ఏ మతానికి కూడా వ్యతిరేకం కాదు. కానీ తెలుగు గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరి భవిష్యత్తు కోసం భరోసా ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ పార్ట్నర్స్ అయినటువంటి జనసేన, బీజేపీ. అదే మా ధ్యేయం. మీరు చేసే తప్పుడు పనులన్నీ చేసి తిరిగి మా మీద నెపవేసే పరిస్థితికి వస్తున్నారు. ఇప్పుడు ఒకసారి చూస్తే రాయలసీమలో నెల్లూరు వరకు, నేను ఇక్కడ ఎవరిని గురించి చెప్పడం లేదు కానీ వాళ్ళు చేసే ద్వంద్వ పరిణామాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి చేస్తున్నా. 62 సీట్లు ఉన్నాయి, ఇందులో 51 జనరల్ సీట్లు ఉన్నాయి. 41 మందికి రెడ్డిస్కి ఇచ్చాడు. తప్పులేదు, నువ్వు ఓపెన్ గా చెప్పు. నేను ఇచ్చా, ఎన్ని ఇచ్చా నువ్వు చూశావు. కానీ నేను బీసీలకు అగ్రభాగాన్ని వేశానని చెప్పడం. ఎందుకంటే బీసీలు 50% జనాభా ఉన్నారు. 50% ఉండే జనాభాకు న్యాయం చేయాలి. అందుకే మనం ఎంపీల్లో కానీ ఎమ్మెల్యేలో కానీ నెంబర్ 1 ప్లేస్ ఎవరైతే ఉన్నారంటే బీసీలకే ఇచ్చాం. తర్వాతనే మిగిలిన వర్గాలకు అంతా ఇచ్చాం. దట్ ఈస్ అవర్ కమిట్మెంట్, దట్ ఈస్ అవర్ పాలసీ. నువ్వు చేసే తప్పుడు పనులు మళ్ళా గుడ్డగాలు చేయడం పైన వేస్తే మనం తుడుచుకుంటా కూర్చోవాలా. అదే తప్పు అంటున్నా. ఎవరికి న్యాయం జరగల వీళ్ళ. ఏ నలుగురు పేటీఎం బ్యాచ్, ఆ సుబ్బారెడ్డో, విజయసాయి రెడ్డో, లేకపోతే సజ్జలో, లేకపోతే పెద్దిరెడ్డి. ఇక్కడ ఉండే రాష్ట్రంలో ఉండే రెడ్డిస్కి ఎవరికి న్యాయం జరగలేదు, ఏ ప్రాంతానికి జరగలేదు. లేకుంటే రాష్ట్రంలో ఉండే క్రిస్టియన్స్కి ఏం జరగలేదు, ముస్లింలు కొరిగిందేమీ లేదు. అదే మరి షెడ్యూల్ కులాలైన మాలాస్ ఆర్ మాదిగాస్ ఏం న్యాయం చేశారు చెప్పండి మీరు? సప్లాన్ ఉంటే సప్లాన్ ఇచ్చారా మీరు? అందరికీ ఇచ్చినట్టు 10 రూపాయలు ఖర్చు పెట్టారు తప్ప, అదే స్కీములు తప్ప ప్రత్యేకంగా రాజ్యాంగంలో వాళ్ళకు ఉండే ప్రొవిజన్ సప్లాన్ ఉంటే ఆ సప్లాన్ ప్రకారం నిధులు పెట్టాల్సి వస్తే 1 రూపాయి పెట్టారో మీరు చెప్పండి. ఓచకోత చేశారు, మనుషులను చంపారు. చంపడం కాదు, దిక్కులేని విధంగా క్రూయల్గా చంపి ఇప్పటికి కూడా వాళ్ళని ఏమాత్రం మనం చూసాం. ఆ సుబ్రహ్మణ్యం డ్రైవర్, ఆ ఎమ్మెల్సీ డోర్ డెలివరీ పంపిస్తాడు డెడ్ బాడీ. అబ్దుల్ సలాం, 4
సభ్యులు విధి లేని పరిస్థితుల్లో బ్రతకలేక బలవంతపు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు మనం బీజేపీతో పోతుంటే మైనారిటీస్ వ్యతిరేకం చేస్తున్నాం, 4% రిజర్వేషన్లు తీసేస్తాం, లేకుంటే ఇంకోటి చేస్తున్నాం అని మాట్లాడే పరిస్థితికి వచ్చారంటే రెచ్చగొట్టి రాజకీయం చేసి రాజకీయ లబ్ధి పొందాలనే మనస్తత్వం తప్ప సమాజ హితం కోసం పనిచేయని పార్టీ ఈ పార్టీ. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈరోజు ఒక్క స్కాండల్ కాదు, ఒక్క స్కామ్ కాదు, మీరు ఏది చూసినా ఏ స్కీమ్ చూసినా ఆ స్కీమ్ ఒక స్కామ్ ఉంటుంది, దానికోసం డిజైన్ చేశారు. అందుకే మీ అందరిపైన ఒక గురుతరమైన బాధ్యత ఉంది. మిగిలిన విషయాలు కూడా మనం మహాడుకోలు ప్రెస్ను పంపించేస్తాం.